రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే లాల్ దర్వాజా అమ్మవారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు సర్వం సిద్దమైంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి సందర్శించుకున్నారు. సంస్కృతి సంప్రదాయాలకు బోనాల ఉత్సవాలు ప్రతీక అని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎల్లుండి నుంచి బోనాలు ప్రారంభం కానుండటంతో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. 3వ తేదీన రంగం అంబారీపై అమ్మవారి ఊరేగింపు, సాయంత్రం ఫలహారం బండ్ల ఊరేగింపుతో జాతర ముగుస్తుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఉజ్జయిని అమ్మవారి ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. మరోవైపు పాతబస్తీలోని లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి 118వ వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 9, 10వ తేదీల్లో అమ్మవారికి బోనాల సమర్పణ, రంగం అమ్మవారి శోభయాత్రలో వేడుకలు ముగుస్తాయని మాజీ చైర్మన్ తెలిపారు. సిపి సజ్జనార్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ సత్యనారాయణ లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకున్నారు. దశాబ్దాలుగా ఆషాఢ మాసంలో బోనాలను భక్తి శ్రద్దలతో నిర్వహించడం సంప్రదాయంగా వస్తోందని సజ్జనార్ వివరించారు. బోనాల ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పోలీసు యంత్రాంగం తెలిపింది. దాదాపు 20 నుండి 25 లక్షల వరకు వస్తారు కనుక లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ ఇంకో లైన్ అదనంగా పెట్టడం జరిగింది. మహిళలకు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఆల్ డిపార్ట్మెంట్స్ దాదాపు 3-4 మీటింగ్లు కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో దాని ప్రకారంగా లాస్ట్ ఇయర్ ఏవైతే ఇబ్బందిగా ఉన్నాయో ఈసారి అవి కూడా రెక్టిఫై చేస్తూ అందరికీ సరైన సహకారం అందిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆనాడు మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయిని తీసుకొచ్చి మనం సిటీలో పెట్టడం అంటే చాలా అదృష్టంగా మన సిటీ ప్రజలంతా ధన్యం చేసుకున్నారని నేను భావిస్తున్నాను.